కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం బాగానే ఉంది. పథకాల విషయంలో కానివ్వండి ఏమన్నా అంతా బాగానే ఉంది. టీటీడీలో తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. సీఎం గారు అన్నమాట ఏంటంటే పథకాలు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నారు. మీరు అవునండి, ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే ఎక్కడ పోతుంది? ఇదే జరుగుతుంది. మీరు ఉచితాలు మానేయండి. ఉచితాలు దేనికి? అనవసరంగా ఉచితాలు ఇస్తున్నారు, అవసరం లేదు. ఇప్పుడు అందరూ ప్రజలే కదా, ఒకళ్ళకి కాదు అందరికీ ఇవ్వండి. అక్కడ 6 కోట్ల జనాభా ఉంటే 6 కోట్లకి సమానంగా ఇవ్వండి, అంతేగాని ఒకడు పేదోడు ఒకడు పేదోడు ఇవన్నీ వద్దు, అనవసరం, ఇవన్నీ వేస్ట్. అదే అర్హులైన వారందరికీ ఇస్తాము. అర్హులు ఏంటండి? దేనికి అర్హులు? అవసరం లేదు అసలు. ఉచితం అనేది తీసేయండి. కష్టపడి సంపాదించుకుంటే ఆడు విలువ తెలుస్తుంది, డబ్బులు విలువ. ఇప్పుడు అవన్నీ తీసుకుని ఇంట్లో కూర్చుని ఎవడు పని చేయడానికి కూడా రావట్లేదు. ఇప్పుడు మనకి బీహార్ నుంచి, మిగతా ఒరిస్సా నుంచి ఎంతమంది ఇక్కడికి వలస కార్మికులు వస్తున్నారు. అంటే ఇక్కడ లేరా కార్మికులు? లేరా? ఎందుకు? మీరు ఉచితాలు ఇవ్వడం వల్ల వాళ్ళు తయారయ్యారు. ఆడు వస్తాడు, ఇప్పుడు మన వాళ్ళు వస్తారు, ఆడు ఒక్కొక్కడు 1000 రూపాయలు, కానీ ఎంత పని చేస్తున్నాడు ఏమన్నా మీకు తెలుస్తుందా? మీరు మీ ఇంట్లో పని చేయించుకుని చూడండి, అప్పుడు తెలుస్తుంది ఈ విషయం అంతా. ఉచితాలు కాకుండా మనకి డెవలప్మెంట్ విధంగా డెవలప్మెంట్ ఒకటే కాదు, ఫ్యాక్టరీ పెట్టండి, ఆ ఫ్యాక్టరీలో ఆడికి ఉద్యోగం ఇవ్వండి, అప్పుడు ఆడు కష్టపడి సంపాదిస్తాడు. ఇప్పుడు కష్టం లేకుండా అయిపోతుంది కదా, ఇప్పుడు కష్టానికి విలువ లేకుండా అయిపోతుంది. ఉచితం తీసుకుంటే ఏమవుతుందండి? అది అలవాటు అయిపోయి ఇంకా ఆడు పని చేయడు, పని చేయట్లేదు కూడా ఎవడు. అది చెప్ప